గత ఎన్నికల్లో కూటమి పార్టీలు తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్నాయి. జనసేన అయితే అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల బరిలో 100% స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించింది. ఏపీ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో గ్లాస్ పార్టీ రికార్డులు బద్దలు కొట్టింది. అయినా ఆ పార్టీ నేతల్లో మాత్రం అసంతృప్తే కనబడుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించిన గ్రౌండ్ లెవెల్లో లీడర్లకు మాత్రం కోరుకున్న గౌరవం దక్కట్లేదట. టీడీపీ నేతలు పరోక్షంగా అవమానిస్తుంటే తల వంచుకొని పక్కకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారట. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఇంతకు ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఏ జిల్లాలో ఉంది ఈ పరిస్థితి? గ్లాస్ పార్టీ నేతలు పడుతున్న కష్టాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన క్యాడర్లో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ నాయకులు అనుసరిస్తున్న తీరు గ్లాస్ పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదట. ఎన్నికల సమయంలో మనమంతా ఒక్కటేనన్న పసుపు పార్టీ నేతలు ఇప్పుడు నువ్వెంత, నీ పార్టీ ఎంత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉంటే దాదాపు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే కనబడుతుందట. 1-2 చోట్ల మాత్రమే టీడీపీ నేతలు జనసేన నాయకులకు తగిన గౌరవం ఇస్తున్నారట. పార్టీ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ఎందుకు అవమానాలు, చీదరింపులని గ్లాస్ పార్టీ కార్యకర్తలు తమలో తామే ఆవేదన చెందుతున్నారట. ఏపీ ఎన్నికల చరిత్రలో తిరుగులేని రికార్డు సృష్టించిన టీడీపీ క్యాడర్తో తమను సమానంగా చూడట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. కూటమి పార్టీలో భాగమైనప్పటికీ కనీస గౌరవం దక్కట్లేదనే ఆక్రోశం పవన్ పార్టీ క్యాడర్లో పెళ్లిబుక్కుతుందట. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కనీసం చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నామనే ఆవేదన గ్లాస్ పార్టీ నేతలో కనిపిస్తుందట. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడిగా షేక్ రియాజ్ ఉన్నారు. ఈయన 2019 ఎన్నికల్లో జనసేన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామర్చర్లతో కలిసి పనిచేశారు. దామచర్ల గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే రియాజ్కు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విభేదాలు నడుస్తున్నాయట. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి రియాజ్ను తొలగించాలనే డిమాండ్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి వినిపిస్తుందట. పార్టీ క్యాడర్ గురించి కానీ, పార్టీ బలోపేతం గురించి కానీ రియాజ్ పట్టించుకోవట్లేదనే భావన కార్యకర్తల్లో నెలకొందట. ఎప్పుడూ సొంత పబ్బం చూసుకుంటున్నాడే తప్ప పార్టీలోని ఇతర నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. దామచర్ల కోసం కేటాయించే టైంలో కొంత కూడా సొంత పార్టీ కోసం కేటాయించడనే టాక్ క్యాడర్ నుంచి వినిపిస్తుందట. గత ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచైనా జనసేన పోటీ చేస్తుందని అందరూ ఊహించారు. ముఖ్యంగా గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే అప్పట్లో మారిన రాజకీయ పరిణామాల్లో జిల్లాలోని 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగారు. వారిలో 10 మంది అభ్యర్థులు విజయం సాధించగా ఎర్రగొండపాలెం, దర్శిలో మాత్రం వైసీపీ గెలుపు దక్కించుకుంది. అప్పట్లో టీడీపీ విజయానికి అన్ని నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ తమ సాయశక్తిలా పనిచేసింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జనసేన క్యాడర్కు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత టీడీపీ సొంతంగా అధికారంలోకి రావడంతో సీనంతా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మావాడు అంటూ భుజం మీద చేతులు వేసి మాట్లాడిన సైకిల్ పార్టీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత దూరం పెట్టడం మొదలుపెట్టారట. ఒకప్పుడు దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచి పక్కన పెట్టుకుని ఫోటో దిగిన నాయకులు ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా పిలవడం మానేశారట. ఒకవేళ సమాచారం తెలుసుకుని వచ్చినా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారట. దీంతో అన్నీ తామే చేస్తే చివరకు తిన్న విస్తరాకులు తీయమన్నట్టు తయారైందట జన సైనికుల పరిస్థితి. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చూపించిందంతా కపట ప్రేమేనా అంటూ జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. కూటమి ఏర్పడ్డానికి ప్రధాన కారణమైన జనసేన పట్ల టీడీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయాలని పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారట. ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు తమనెందుకు గౌరవించారనే ప్రశ్న ప్రస్తుతం జనసేన నేతల్లో గట్టిగా వినిపిస్తుందట. గెలుపు కోసం వాడుకుని గెలిచాక దూరం పెడితే చూస్తూ ఎందుకు ఉండాలనే భావన గ్లాస్ పార్టీ నేతల్లో కనిపిస్తుందట. అందుకు తగ్గట్టే జనసేన నాయకులు ప్లాన్లు వేస్తున్నారట. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాల గురించి వెలికి తీస్తున్నారట. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు ఎవరు చేసినా ఊరుకోమంటూ పరోక్షంగా పసుపు పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ జనసేన గురించి తెలియజేయడంతో పాటు స్థానికంగా ఉన్న ఇబ్బందుల గురించి అధికారులతో మాట్లాడుతున్నారట.
ఇక నుంచి నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాతో పాటు అక్రమ మట్టి తవ్వకాలు, రేషన్ బియ్యం దందాలకు బ్రేక్ వేసేలా స్కెచ్ వేస్తున్నారట. తమ చర్యలతో సైకిల్ నేతలకు కొంతవరకు చెక్ పడే అవకాశం ఉందని జనసేన క్యాడర్ భావిస్తుంది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితులు మారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు చేస్తున్న ఫిర్యాదులపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. పైకి అంతా సైలెంట్గా ఉన్నా లోలోన కోపంతో కత్తులు దూసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్న పరిస్థితి ఉంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ తగ్గించినట్టే గాని గ్లాస్ పార్టీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే పొత్తులకు విఘాతం కలిగేలా ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయడంతో కొంతవరకు తగ్గారు. లోకల్ గా ఆఫ్ ద రికార్డు మాటల్లో ఒకరి పార్టీ గురించి మరొకరు నిలదీస్తుండటంతో కూటమి పార్టీలో కొంత గందరగోళం నెలకొన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జన సైనికులు కోరుతున్నారు. జిల్లాలో సొంత పార్టీ క్యాడర్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడంతో పాటు కార్యకర్తలకు, నాయకులకు సరైన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అవసరమైతే టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలకు జనసేన నాయకుల పట్ల ఎలా ఉండాలో దిశానిర్దేశం చేయించాలని గ్లాస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.